దివ్య ప్రసాద ధ్యానము 21వ రోజు. దివ్య ప్రసాదము కుటుంబ జీవితానికి ఆశీర్వాదము. క్రీస్తునందు ప్రియులారా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనములో, మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. నేనును నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము అని యెహోషువ ఇజ్రాయేలు ప్రజలతో అన్నాడు. పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను, అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు అని పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. ప్రియులారా, కుటుంబము దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరము. కుటుంబములో ప్రేమ, ఐక్యత, క్షమ, ప్రార్థన ఉంటే ఆ ఇల్లు ఒక చిన్న దేవాలయంలా మారుతుంది. ఈ కుటుంబ జీవితానికి గొప్ప బలాన్నిచ్చేది దివ్య ప్రసాద యేసు ప్రభువే. యేసు తన జీవితంలో కుటుంబాలను ప్రేమించాడు. కానా వివాహంలో అద్భుతం చేసి ఒక కుటుంబ ఆనందంలో భాగస్వామి అయ్యాడు. బెతానియాలో మార్తా, మరియా, లాజరు కుటుంబాన్ని ప్రేమించాడు. అలాగే నేడు కూడా ప్రతి కుటుంబంలోనికి ప్రభువు వచ్చి తన ప్రేమను నింపాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, దివ్య ప్రసాదాన్ని స్వీకరించే కుటుంబం యేసును తమ ఇంటి కేంద్రంగా చేసుకుంటుంది. సమస్యలు వచ్చినప్పుడు కోపముతో కాకుండా ప్రార్థనతో ఎదుర్కొంటుంది. కష్టాలు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా ప్రభువుపై విశ్వాసం ఉంచుతుంది. ప్రియులారా, కుటుంబములో దివ్య ప్రసాద జీవితం అంటే కలిసి ప్రార్థించడం, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, ఒకరిని ఒకరు క్షమించుకోవడం, ప్రేమతో సేవ చేయడం, ఆదివారం దివ్యబలిలో కుటుంబ సమేతముగా పాల్గొనడం. ప్రియులారా, తల్లిదండ్రులు తమ పిల్లలకు విశ్వాసాన్ని నేర్పినప్పుడు, పిల్లలు కుటుంబములో ప్రేమను, గౌరవాన్ని పెంచినప్పుడు ఆ కుటుంబం క్రీస్తు ప్రేమకు సాక్ష్యంగా మారుతుంది. దివ్య ప్రసాదములో తనను తాను మనకిచ్చిన యేసు మన కుటుంబాలలో కూడా ప్రేమను, శాంతిని, ఐక్యతలను కోరుతున్నాడు. ప్రియులారా, దివ్య ప్రసాదము కుటుంబానికి ఆశీర్వాదంగా ఉన్నది. దివ్య ప్రసాదము మన కుటుంబానికి యేసు ప్రభు ఇచ్చిన అత్యంత గొప్ప వరం. పవిత్ర దివ్య ప్రసాదములో యేసు మన మధ్యకు వచ్చి మన హృదయాలలో నివసిస్తూ మన కుటుంబాలను తన ప్రేమతో ఏకం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు కలిసి దివ్యబలి పూజలో పాల్గొని విశ్వాసముతో దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఆ కుటుంబం కేవలం ఒక ఇంటిగా కాకుండా దేవుని సన్నిధి నివసించే గృహంగా మారుతుంది. యేసు ప్రభు చెప్పినట్లు, నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేయువాడు నాలో నివసించును, నేను అతనిలో నివసింతును. అందుకే దివ్య ప్రసాదము కుటుంబ జీవితానికి ఆధ్యాత్మిక బలము, ఐక్యతకు మూలము, దేవుని కృపకు ద్వారము అవుతుంది. ప్రియులారా, కుటుంబములో సమస్యలు, అపార్థాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు వచ్చినప్పుడు మనుష్యుల బలముపై మాత్రమే ఆధారపడకుండా యేసు సన్నిధిని ఆశ్రయించాలి. దివ్య ప్రసాదాన్ని స్వీకరించిన కుటుంబం క్షమించుకోవడం నేర్చుకుంటుంది. ఒకరినొకరు ప్రేమతో అంగీకరించడం నేర్చుకుంటుంది. కష్టకాలంలో విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థనలో నిలబడుతుంది. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి దివ్యబలి పూజలో పాల్గొనడం, కుటుంబమంతా కలిసి ప్రార్థించడం, దివ్య ప్రసాదములోని యేసును ప్రేమతో ఆరాధించడం, ఇవి కుటుంబానికి ఆధ్యాత్మిక కవచంగా నిలుస్తాయి. ప్రియులారా, యేసు ఉన్న ఇంటిలో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న ఇంటిలో ఐక్యత ఉంటుంది. ఐక్యత ఉన్న ఇంటిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రతి కుటుంబం దివ్య ప్రసాదాన్ని కేవలం ఒక ఆచారంగా కాకుండా యేసుతో జీవించే పవిత్ర సంబంధంగా భావించాలి. ప్రభువా, మా కుటుంబానికి నీవే కేంద్రంగా ఉండాలి. మా ఇంటిలో నీ ప్రేమ, నీ శాంతి, నీ క్షమ, నీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నిండి ఉండాలి అని ప్రార్థించాలి. కుటుంబ సభ్యులందరూ కలిసి దివ్య ప్రసాదములు లోకొని యేసును స్వీకరించి ఆయన ప్రేమను తమ మాటల్లోనూ
పనుల్లోనూ చూపించినప్పుడు ఆ కుటుంబం ఇతరులకు కూడా ఆశీర్వాదంగా మారుతుంది. దివ్య ప్రసాదములోని యేసు మన కుటుంబానికి అతిథి మాత్రమే కాదు, మన కుటుంబానికి ఆయనే ప్రభువు, ఆయనే బలము, ఆయనే ఐక్యత, ఆశీర్వాదం. ప్రియులారా, ప్రతి కుటుంబం ఇలా ప్రార్థించాలి. ప్రభువైన యేసయ్య, మా ఇంటికి వచ్చి మా కుటుంబానికి అతిథిగా ఉండండి. ప్రియులారా, కథోలిక శ్రీసభ అధికారిక బోధనలో క్రైస్తవ కుటుంబం విశ్వాసాన్ని ప్రసారం చేసే మొదటి స్థలమని ఒక్కానిస్తుంది. అనగా అది ఒక చిన్న శ్రీసభగా, డొమెస్టిక్ చర్చిగా అభివర్ణించబడింది. కుటుంబం దివ్య ప్రసాద యేసును కేంద్రంగా చేసుకున్నప్పుడు అది ప్రేమకు, ప్రార్థనకు, విశ్వాసానికి నిలయంగా మారుతుంది. కథోలిక శ్రీసభ చరిత్రలో పునీత లూయిస్ మరియు జెలీ మార్టిన్ కుటుంబం చాలా గొప్ప ఆధ్యాత్మిక బలాన్ని పొందిన కుటుంబముగా, దివ్య సప్రసాదము ద్వారా ఈ కుటుంబము దీవించబడినదని ధ్యానిస్తూ ఉన్నాము. పునీత తెరేసమ్మ తల్లిదండ్రులైన లూయిస్ మార్టిన్, జెలీ మార్టిన్ దంపతులు ఒక గొప్ప క్రైస్తవ కుటుంబానికి ఆదర్శం. వారు తమ కుటుంబ జీవితాన్ని ప్రార్థన, దివ్యబలి, దేవునిపై విశ్వాసముతో నిర్మించారు. వారి ఇంటిలో దేవునికి మొదటి స్థానం ఉండేది. వారి 5 కుమార్తెలలో చిన్నదే పునీత తెరేసమ్మ గారు. ప్రియులారా, ఒక కుటుంబము ఒక పునీతురాలిని శ్రీసభకిచ్చింది మరియు దేవుని సన్నిధిలో మన కోసం విజ్ఞాపన చేయగలిగే పునీతురాలిగా ఉన్నదంటే ముందు ఆ కుటుంబములో ఎంతగా దేవునికి సమర్పించుకున్నారో మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఇంటిలో అలాంటి సంసిద్ధత ఉండాలి, అలాంటి పునీతులు లేవనెత్తబడాలి. ప్రియులారా, ఈ కుటుంబం మనకు నేర్పేది దేవుని ప్రేమతో నిర్మించిన కుటుంబం పరిశుద్ధతకు మార్గమవుతుంది. ప్రార్థించుదాం. ప్రేమగల యేసయ్య, దివ్య ప్రసాదములో మా కుటుంబాల మధ్యకు వచ్చి నీ ప్రేమతో మమ్మల్ని ఏకం చేయండి. మా ఇళ్లల్లోనూ శాంతి, క్షమాపణ, విశ్వాసం, ప్రేమ నిండేలా ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం నీ సన్నిధికి సాక్ష్యంగా జీవించినట్లు కృప చూపండి. ఆమెన్. దివ్య ప్రసాద యేసయ్య, మా కుటుంబానికి మీరే కేంద్రంగా ఉండండి. దివ్య ప్రసాద యేసయ్య, మా కుటుంబానికి మీరే కేంద్రంగా ఉండండి. దివ్య ప్రసాద యేసయ్య, మా కుటుంబానికి మీరే కేంద్రంగా ఉండండి. ఆమెన్.